ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ గౌరవ డాక్టరేట్ గ్రహీత డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ కు నంది రైతు సమైక్య మాతృభాష పరిరక్షణ సమితి ఘన సన్మానం. పత్తి పరిశోధన రంగంలో 36 సంవత్సరాల పాటు అసాధారణ సేవలందించి దేశవ్యాప్తంగా రైతాంగ అభ్యున్నతకి తన జీవితాన్ని అంకితం చేసిన విశ్రాంత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ కు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రకటించడం నంద్యాల ప్రాంతానికే కాకుండా సమగ్ర రాయలసీమ రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమని ప్రముఖులు కొనియాడారు. ఏపీ గవర్నర్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ అందుకున్న సందర్భంగా ఆదివారం నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలోని వివేకానంద ఆడిటోరియంలో డాక్టర్ కాదర్బాద్ రవీంద్రనాథ్ కు నంది రైతు సమైక్య మాతృభాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘన అభినందన సభ నిర్వహించారు. నంది రైతు సమైక్య అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సభకు నంద్యాల మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అధ్యక్షత వహించగా డాక్టర్ దివిహయ గ్రీవాచార్యులు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వక్తలు డాక్టర్ రవీంద్రనాథ్ వ్యవసాయ రంగంలో చేసిన అభివృద్ధి గురించి పేర్కొన్నారు. నరసింహ పత్తి వంగడం భారతదేశంలో హైబ్రిడ్ పత్తి విత్తనాల అభివృద్ధికి మాతృకగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు ఆయన ప్రస్థానాన్ని కీర్తిస్తూ కవితలు వినిపించగా మాతృభాష పరిరక్షణ సమితి కార్యదర్శి అన్నెం శ్రీనివాసరెడ్డి ఆయన జీవిత విశేషాలను వివరించారు. పోచ బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో భారతీ బీఈడి కళాశాల, శ్రీశైల పబ్లిక్ స్కూల్ సిబ్బందితో పాటు పలువురు విద్యావేత్తలు, రైతులు, వైద్యులు, సాహితీవేత్తలు డాక్టర్ రవీంద్రనాథ్ను దుశ్శాలువ జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఏరువ రామచంద్రారెడ్డి, పోచా రాధాకృష్ణారెడ్డి, శివరామకృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఓబులపతి, చంద్రశేఖర్ రెడ్డి, నంది రైతు సమైక్య సభ్యులు, వివిధ సంస్థల ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంపెనీస్ సార్ను రిక్వెస్ట్ చేసి సార్ సింపుల్గా నో వద్దని చెప్పినాడు. వద్దని చెప్పి తిమ్మాడి సార్ను కొంతమంది రికమెండ్ చేసినాడు సార్ ఉద్యోగానికి కోసం. అంటే సార్కు నంద్యాలలో సర్వీస్ చేయాలా అనేది సార్ మొదటి నుంచి కోరిక. నెంబర్ 2, సార్ను చూసినప్పుడల్లా నాకు అబ్దుల్ కలాం ఆజాద్ మతికి వస్తాడు. ఎందుకంటే అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత ఆయన స్కూల్స్కి, కాలేజెస్కి వచ్చి టీచింగ్ చేసేవాడు. ఆయన ఉద్దేశం అంటే సమాజం చేంజ్ కావాలంటే ఇప్పుడుండే సమాజం మనం చేంజ్ చేయలేను, కొత్త సమాజం చేంజ్ కావాలంటే ఆ స్కూల్ నుంచి పిల్లలకు మనం ఎప్పుడైతే ప్రిన్సిపల్ నేర్పుతామో సమాజం డెవలప్ అవుతుందని ఆయన ప్రిన్సిపల్. అట్లనే మన రవీంద్రనాథ్ గారు ఆయన అట్లనే టీచింగ్ చెప్తానే అనిపోయినాడు. సార్ కూడా 90 సంవత్సరాలు ఇప్పటికి కూడా రోజు ఆఫీస్ పోవాలా, రోజు రైతు కనుకోవాలని సార్ మీద కాదు. చాలాసార్లు చెప్పిన సార్కి, సార్ ఎందుకు సార్ పోవాలా, ఆఫీస్ పోవాలా, 10 మంది ఉండాలా, సలహా ఇవ్వాలా. అలాంటి గొప్ప వ్యక్తి మనం జనరల్గా చాలా అరుదు. ఎందుకంటే సార్తో నేను పనిచేసిన సైంటిస్ట్గా అజాత శత్రువు. జనరల్ సైంటిస్టులు ఎట్లుంటారంటే ఒక సైంటిస్ట్ పని కాకుండా ప్రయత్నం చేస్తారు, కానీ అలాంటి కాదు. 10 మందికి హెల్ప్ చేసేవాడు, అందరితో ఈక్వల్గా చూసేవాడు. అబ్దుల్ కలాం ఆజాద్ ఎంతమందో ఇస్రోకు సైన్యం అయినారు, బట్ పేరు ఒకటికి ఎందుకు వచ్చింది? అలానే రవీంద్రనాథ్ సార్ కూడా సేమ్ మెంటాలిటీ, అందరినీ ఈక్వల్ చూసుకోవడము, ఈక్వల్ డెవలప్ చేయడము ఆ మెంటాలిటీ. కాబట్టి ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు మన మిత్రుడు రామలింగ గారు చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే రవీంద్రనాథ్ సార్ డెవలప్ చేసిన వెరైటీస్ ఉన్నాయో ఆ వెరైటీస్ను ఇండియా మొత్తం, టోటల్ ఇండియా అన్ని హైబ్రిడ్స్లో వాళ్ళు క్రాస్ చేసుకొని యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 90 కాదు సార్, 20%, 30% కాదు, ఆల్మోస్ట్ ఒక స్టేజ్లో ఆల్మోస్ట్ 80-90% జెర్మ్ అంతా ఒక రవీంద్రనాథ్ సార్ డెవలప్ చేసే జెర్మ్ మాత్రమే ఉపయోగిస్తారు ఇండియా అంతా. ఒకటి రెండు కాదు, అది దాదాపు 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కూడా ముందుకు చేసినాయి ఆ జెర్మ్ ప్లాజమ్స్. అవి ఇప్పటికి కూడా వాళ్ళని ఏం చేస్తారంటే బ్యాక్ క్రాస్ చేసుకొని మిగతా డెవలప్ చేసుకుంటూ పోతుంటారు. మల్టీనేషనల్ కంపెనీస్ కూడా ఆ విధంగా సాగు యొక్క జెర్మ్ ప్లాజం. ఎందుకంటే ఇండియాలో ఒక యూనివర్సిటీలో ఒక హైబ్రిడ్ డెవలప్ చేస్తే అది రైతుల సేవ కోసం మాత్రమే చేస్తారు. అది ఎవడైనా చేయొచ్చు, ఎవడైనా ఉపయోగించుకోవచ్చు.
దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. ఒక్కసారి హైబ్రిడ్ రిలీజ్ చేస్తే ఆ హైబ్రిడ్ను పబ్లిక్ ఇచ్చేస్తారు. పబ్లిక్ అది ఆ పబ్లిక్ని ఏ కంపెనీ వాడుకోవచ్చు, దాని తప్పేం కాదు. అది పేటెంట్ లేదు మనకి. కాబట్టి సార్ ఇండియాలో దాదాపు 90% సార్ పేరు తెల్లని వాడు ఎవరు లేదు. సార్ జన్ ప్లాజా ఉపయోగించడం కూడా ఎవరు లేదు. గాడ్ దేవుని దయ వల్ల ఇప్పుడు వచ్చింది. డెఫినెట్ కూడా ఫ్యూచర్లో ఆయన పద్మశ్రీ కాదు ఏమి ఇచ్చినా తక్కువనే, బట్ అలాంటి గుర్తింపు డెఫినెట్గా వస్తుందని ప్రయత్నం చేస్తామని. ఎందుకంటే మనది రాజకీయంతో కూడుకునేది. ఇంకా మన అవార్డ్స్ కానీ ఇవన్నీ రాజకీయంతో కూడుకునేది. బట్ డెఫినెట్ కూడా ఫ్యూచర్లో డెఫినెట్ కూడా, ఎందుకంటే ఆ అవార్డు పద్మశ్రీ గారు దానికోసం కూడా అప్లై చేయడం జరిగింది. అప్పుడు మనకు కూడా కొన్ని తెలియవు రూట్స్. డెఫినెట్గా నెక్స్ట్ ఆ పద్మశ్రీ అవార్డు కూడా ఖచ్చితంగా తేవడానికి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా మంది నా గురించి చెప్పారు. అది నేను మంచి వాక్గా ఆశీర్వాదంగా తీసుకొని ఇంకా ఏదైనా జీవితం ఉంటే నాకు జీవితం ఇంకా అయిపోయింది, పరిపూర్ణంగా నేను సాటిస్ఫైడ్. కానీ తిరుగుతున్నంత కాలమే ఉంటే మంచిది. మీరేంటన్నారు కాదు, కానీ మనం కొంచెం తిరుగుతున్నంత కాలం ఉంటేనే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్తూ, ఈ అవార్డు రావడానికి ఒక 3-4 సంవత్సరాల కిందట పోతా బ్రహ్మానంద రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు, మా బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు, మీరు ఎందుకు ఇవ్వకూడదు ఇక్కడ పనిచేసే వాళ్ళకు అని చెప్పి వైస్ ఛాన్సలర్ అడగడం జరిగింది. కానీ వాళ్ళు తర్జన భర్జనలో ఇంతకుముందు ఉన్న 2 వైస్ ఛాన్సలర్ చేయలేదు. కానీ ఇప్పుడు వచ్చిన వైస్ ఛాన్సలర్ వారు అప్పుడు పెట్టిన కృషిని గుర్తించి పోతే బ్రహ్మానంద రెడ్డి గారు అడిగిన లెటర్ అలాగే ఉంది. వారు చెప్పింది 5-6 సార్లు. అది ఆలోచించి, ఎందుకంటే దేశంలో ఎక్కడ యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళకి ఇవ్వడం లేదు. ఒక విజిటింగ్ ప్రొఫెసర్కి వాళ్ళకి ఆల్రెడీ 5-6 ఉంటుంది. పనిచేసే వాళ్ళకి ఇస్తే ఎంకరేజింగ్గా ఉంటుందని వారు చెప్పడాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ వైస్ ఛాన్సలర్కు ఇంతకుముందు ఉన్న వైస్ ఛాన్సలర్ చాలా మంది నా గురించి ఈయనకి చెప్పడం జరిగింది. రైస్ బ్రీడర్, ఈయన నన్ను చూడలేదు, నేను ఆయన చూడలేదు. కానీ ఆయన నా గురించి గత 10 సంవత్సరాలుగా వింటున్నానని వచ్చిన 3 నెలల్లో డెసిషన్ తీసుకొని గవర్నర్ దగ్గరికి వెళ్తే, గవర్నర్ ఆయన రాగలడా, పరిస్థితి ఏమిటి అంటే, ఆయన రాగలడు సార్, నేను చూసి వచ్చాను అని చెప్పాడు. వచ్చినందుకు నాకు వచ్చింది. కానీ పద్మశ్రీలు ఇవన్నీ మీకు తెలుసు దాని యొక్క వ్యవహారాలు. కానీ ఈ రైతులు కానీ కవులు కానీ ఈ ఊర్లో ఉన్న ప్రజల వాళ్ళు ఇచ్చిన ఆదరాభిమాన్నే నాకు పెద్ద పద్మశ్రీ లాంటిది. కాబట్టి నాకు అంత ఆశ లేదు. కానీ ప్రయత్నం అయితే ఇంతకుముందు బ్రహ్మానంద రెడ్డి గారు చేశారు. అది కొంత రాజకీయంగా ఉంది, చూద్దాం. అది మీకు అందరికీ నాకు ఈరోజు సన్మానం చేసేందుకు లక్ష్మయ్య గారు కూడా ఎన్ని పనులున్నా కూడా వచ్చారు, డాక్టర్ గారు చాలా మంది వచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, నంది రైతు సమాఖ్యలో ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. 26 సంవత్సరములుగా ఏదైనా ఉన్నా కూడా శిల్పా మోహన్ రెడ్డి గారు కానీ పోతా బ్రహ్మానంద రెడ్డి గారు కానీ ఒక డిసిషన్ తీసుకున్నాక సార్లు పోయి అడగండి, ఆయన ఎస్ అంటే మనం చేద్దామన్నారు. అంటే అటువంటి గౌరవం ఇవ్వడం మూలన యూనిటీ ఉండింది. వాళ్ళతో నేను మళ్ళా కూడా మాట్లాడి డిసిషన్ తీసుకురాను. నాకు సొంతంగా ఏ డిసిషన్ తీసుకోలేదు. వాళ్ళు నీటిపారుదల కింద ఎంతో కృషి చేశారు. మనకి SRBCకి వచ్చి బ్రహ్మానంద రెడ్డి గారు 15 రోజులు నిరాహార దీక్ష, చాలా సార్లు అరెస్ట్ అయినారు. ఇవన్నీ మీకు అందరికీ తెలియదు. చాలా కృషి చేశారు. రామలింగారెడ్డి గారు కూడా ఎంతో కృషి చేసి ఆ టెంపుల్ ఎంత బ్రహ్మాండంగా చేశారు. రోటరీ క్లబ్ ఎంత సీడ్లో ఆయన చాలా మహారాష్ట్ర సీడ్ కంపెనీ నంగాలకు తెప్పించి ఇక్కడ అందరితో సీడ్ వేయించి వారు ఎంతో హెల్ప్ చేశారు. అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందరి అభిమానాలకు నేను కృతజ్ఞత తెలుపుతున్నాను. వారు నంది రైతు సమాఖ్యకు స్థాపించినప్పటి నుంచి గౌరవ సలహాదారుగా ఉండి మన ప్రాంత రైతాంగానికి వారి సలహాదారుడిగా ఉండి సలహాలతో రూపొందించబడి నేటి రైతాంగం అనుభవిస్తున్న గోరుకల్ల రిజర్వాయర్ వారి యొక్క సలహాతో ఆనాటి మన నంద్యాల శాసనసభ్యులు కానీ ఇంకా కొంత పెద్దలు కానీ కృషి చేయబట్టి ఈనాటి రైతాంగానికి ఎంతో ఉపయోగపడే ఒక రిజర్వాయర్గా సాగునీటికి ఉపయోగపడే విధంగా అలాంటి పెద్ద ప్రాజెక్టులు రూపొందించే సలహాలు ఇస్తూ సామాజిక బాధ్యతగా రవీంద్ర సారు మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మన దేశానికి సంబంధించిన దేశ నాయకులు కానీ వ్యవసాయ శాస్త్రవేత్తల గురించి కానీ
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ సంబంధించిన శాస్త్రజ్ఞుల గురించి కానీ, ఈ ప్రాంత నాయకులకు సంబంధించిన కానీ వారి యొక్క సేవలు ఎప్పటి నుంచో వాళ్ళు చేసే సేవలు వాళ్ళు ఘటించినా కానీ వాళ్ళని గుర్తు చేసుకుని వారి జయంతులు కానీ వారి వర్ధంతులు కానీ ఆ సందర్భంగా వారిని గుర్తు చేసి సమాజం సంబంధించిన ఎంతో మందిని అక్కడ పిలిచి ఆ కార్యక్రమాలు రూపొందించి అక్కడ వివరంగా వారి సేవలు గుర్తు చేసి గత తరానికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ తరానికి సంబంధించిన వ్యక్తులకు వారి సేవలను గుర్తు చేస్తూ ఒక గుర్తింపు, గౌరవభావము, బాధ్యత అనే విధంగా వారు చేస్తున్న కార్యక్రమాలు. అలాగే భాషా మాతృభాష పరిరక్షణ అనేది ఈ కాలంలో మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో తెలుగు మర్చిపోయే పరిస్థితుల్లో మాతృభాష పరిరక్షణ అనే పేరిట కొంతమంది వ్యక్తుల దగ్గర వారికి సలహాదారుగా ఉంది. ఆ విధంగా వారు ఆ సలహాలు ఇస్తూ ఆ మాతృభాష పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు ప్రతిసారి అవి రూపొందించు చేస్తున్నారు. వారి సేవలు ఏ విధంగా చేస్తున్నారంటే ప్రతి రకాలు ఇప్పటికీ ఈ రోజు కూడా ఇంకా ఆయన ఈ వయసులో కూడా ప్రతి రకాలకు సంబంధించి పొలంలో నాటించి 2 వేరు రకాలు సంకరపరిచిన విత్తనం ద్వారా వచ్చిన ఫలసాయం ఎలా ఉంది, దాని లక్షణాలు, క్యారెక్టర్స్ ఏమున్నాయి, అది రైతాంగానికి ఉపయోగపడుతున్న కార్యక్రమం ఈ రోజు వరకు చూస్తూ ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ వారం కూడా నేను గమనించిన సార్ ఆ విధంగా పనిచేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే సార్ ఆలోచనలు సార్ యొక్క వారి యొక్క ఆలోచన వారి తదితరాన్ని గుర్తించి భారతీయ సీడ్స్ అధినేత సార్ నొప్పచ బ్రహ్మారెడ్డి గారు సార్కు ఒక ఆఫీస్ కేటాయించి, సిబ్బందిని కేటాయించి, కొంత పొలం కేటాయించి వారి యొక్క జ్ఞానాన్ని అక్కడ ఆ పొలంలో ఆ విత్తనాలు నాటి విధంగా కానీ సారుకు తగిన సారు ఆలోచన తగిన సారుకు ఒక పని విధానానికి సంబంధించిన ఒక కార్యక్రమాన్ని ఈ రోజు వరకు కూడా సారుకు సహాయ సహకారం అందిస్తూ తర్వాత అలా కాలక్షేపం. సమాజం గురించి ఎవరైనా ఆలోచన చేస్తారండి? 9 పదుల వయసు దాటింది. ఎప్పుడో 2 పదుల వయసులో 20-23 ఏళ్ళ ఆ వయసులో ఎంఎస్సి చేసిన కాలేజ్లో వెళ్ళి 90 ఏళ్ళు నిండిన తర్వాత మళ్ళీ డాక్టరేట్ పుచ్చుకోవడం అంటే ఎలా ఉంటుంది అసలు? ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరిగి ఉంటుందా? తాను చదివిన కాలేజీలో ఒక 70 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ విధంగా ఆ యూనివర్సిటీ గుర్తించి ఆయన సేవలకి వారికి డాక్టరేట్ ప్రజెంట్ చేయడం అంటే ఇది మనందరికీ గర్వకారణం. మన నంద్యాల రైతాంగానికి అందరికీ గర్వకారణం ఇది. ఎందుకంటే ఆయన ఆ రోజు సెటిల్ కావాలంటే మంచి ఉద్యోగాలు ఎక్కడెక్కడో ఉండేవి. కానీ తాతయ్య గారు చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి రైతులకి మేము ఉపయోగపడాలి అన్నందుకు నాన్న గారి మాట జవదాటకుండా ఇక్కడే ఉన్నారు. వారి సర్వీసెస్ మధ్యలో కొంత తెలంగాణ వైపు వెళ్ళినా కానీ వారు మ్యాక్సిమం సర్వీసెస్ ఇక్కడ ఉన్నారు. వారు ప్రశాంతంగా ఉండరు. ప్రశాంతంగా ఉండనిస్తారా? చెప్పండి. వచ్చింది వాళ్ళు, ఇదిగో ఇక్కడ నీళ్లు రాలే, ఇప్పుడు వర్షాలు లేవు, ఏమవుతున్నారు మన రైతులు, ఏం చేయాలి, ఆల్టర్నేటివ్ పంటలకు ఏమైనా చేశారా, మీరు ఏమైనా స్టేట్ గవర్నమెంట్ ఎలా రిప్రజెంట్ చేయాలి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఏం అడగాలి, ఏమండి మంది వ్యవసాయ వాళ్ళు చెప్పాలి. మిమ్మల్ని ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉంచారా? కానీ మాతృభాషా పరీక్షణ సమితి వాళ్ళు ఏమండి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదో ఒక పని అప్పచెప్తుంటారా? అవునా కాదా? అలాగే చూస్తే బ్రాహ్మణ సేవా సంఘం ఆయన ఎప్పుడూ ఒక్కళ్ళు ఉన్నారండి. వస్తే ఆఫీస్కి వచ్చి కూర్చొని అనేక రకాల రంగాల నుంచి ప్రముఖులందరితో మాట్లాడుతూ ఒక విధమైనటువంటి ఇన్స్పిరేషన్ అట్ ది ఏజ్ ఆఫ్ 90+. ఈ ఇన్స్పిరేషన్ చాలా అవసరం. నేనేదో ఇన్వాల్వ్ చేశానో నాకు వచ్చిందని కాకుండా ఊపిరి ఉన్నంత దాకా ఈ సమాజానికి నేను ఎలా ఉపయోగపడాలి, ఊపిరి ఉన్నంత దాకా నేను ఏ విధంగా ఒక మంచి స్థితిలో నా సమాజాన్ని చూడాలి, ఈ విధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి డాక్టర్ రవీంద్రనాథ్ గారు మనందరికీ ఆదర్శం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు 40కి పైగా శిక్షణా శిబిరాలు నిర్వహించారు. నరసింహ రకం ఆయన రూపొందించింది. ఆచార్య ఎంజీ రంగా విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు ఆయన నరసింహ, అరవింద, బిగ్ బాల్
ఇప్పుటం వంటి కాటన్ వంగడాలను అభివృద్ధి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేంద్రీయ విత్తన విడుదల సంస్థ అయిన రూపొందించిన 2 హైబ్రిడ్ వంగడాలు NHH 390 NCA 216 ను విడుదల చేయడం గమనార్హం. వర్షాభావ ప్రాంతాలతో పాటు నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో అత్యధిక దిగుబడిని ఇచ్చేలా నరసింహ NCA 216 రకాలను ఆయన అభివృద్ధి చేశారు. ఆనాటి ప్రధానమంత్రి నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహించి ఆ దేశంలోని అత్యధిక మెజార్టీతో ఇక్కడి నుంచి గెలిచి ప్రాతినిధ్యం వహించినటువంటి పివి నరసింహారావు గారి పేరిట విడుదల చేసిన నరసింహ పత్తి వంగడం అటు శాస్త్రీయ రంగంలోనూ ఇటు ఆర్థిక రంగంలోనూ ఓ వినూత్న సంచలనం. పివి నరసింహారావు గారు నంద్యాల లోక్సభ సీట్ నుంచి గెలిచి ప్రధానమంత్రి పీఠాన్ని అలంకరించారు. దానికి గౌరవ సూచకంగా రవీంద్రనాథ్ గారు ఆ వంగడాన్ని పివికి అంకితం ఇచ్చారు. భారత ప్రభుత్వానికి ఈ వంగడం అపార ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది. ఆ తర్వాత వచ్చిన అన్ని హైబ్రిడ్ వంగడాలకు ఇది మాతృకగా నిలిచింది. దీని ఆధారంగా 20కి పైగా కొత్త పత్తి వంగడాలు రూపొందాయి. దేశవ్యాప్తంగా 1 కోటి ఎకరాల్లో సాగైన పత్తి వంగడం నరసింహ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వ కారణంగా ఈ వంగడాన్ని అప్పట్లో ప్రకటించారు. 1985-90 మధ్య కాలంలో ఆయన్ను ఇండియన్ కాటన్ మిల్స్ ఫెడరేషన్ కాటన్ డెవలప్మెంట్ పరిశోధనా సంస్థ ICMF CDRA పత్తి పరిశోధన అధికారిగా డిప్యూటేషన్ పై పంపినప్పుడు ఆయన విశేష కృషి చేశారు. వాస్తవానికి ఈ సంస్థలో పనిచేయడమే గర్వకారణంగా భావిస్తుంటారు.